బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ బాన్సువాడ పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు షబ్బీర్ అలీతో సమావేశమయ్యారు. శ్రీనివాసరెడ్డి చేరికపై ఆయన్ను ప్రశ్నించారు. దీంతో రవీందర్ రెడ్డి వర్గీయులను బుజ్జగించే ప్రయత్నం చేశారు షబ్బీర్ అలీ. పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆ పరిణామాలను వివరించారు షబ్బీర్ అలీ. రవీందర్ రెడ్డి గారు కమిటీ లైఫ్ పార్టీని నూటపాలు దానికి ఎక్కడ చేయాలో అట్లా రికన్స్ట్రక్షన్ చేసి బ్రహ్మాండమైనటువంటి క్యాటర్ని తయారు చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. అయితే పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ లోకి రావడంతో రవీందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసి అలాగే షబ్బీర్ అలీని కూడా కలవడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కూడా అక్కడ సంబంధించిన క్యాడర్ అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బాన్సువాడ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడే ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి మరీ స్వయంగా ఆహ్వానించడం జరిగింది. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు బాన్సువాడలో గత కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అంటే కాసుల బాలరాజు కావచ్చు, ఇటు ఎల్లారెడ్డి నుంచి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బాన్సువాడకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు ఏనుగు రవీందర్ రెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఇక్కడ సంబంధించిన కాసుల బాలరాజు కానీ అటు ఏనుగు రవీందర్ రెడ్డి వాళ్ళ వర్గం అంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని ఆ చేరిక ఏదైతే ఉందో ఆ చేరికని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే పార్టీలో చేరుతారు అని ఎప్పుడైతే వినికిడి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని అడగకుండా, కనీసం ఒక విషయాన్ని అడగకుండా పార్టీలో ఎట్లా చేర్చుకుంటారని గతం నుంచి కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాన్సువాడకి సంబంధించిన నేతలంతా కూడా అటు కాసుల బాలరాజు కావచ్చు, ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు, ఏనుగు రవీందర్ రెడ్డి సంబంధించిన అనుచరులంతా కూడా హైదరాబాద్ లోని షబ్బీర్ అలీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎవరైతున్నారో షబ్బీర్ అలీని కలవడం జరిగింది. అసలు ఆ పార్టీలో ఎలా చేర్పించారు, మమ్మల్ని కనీసం అడగలేదని చెప్పి అక్కడ ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. పార్టీలో ఎలా అయితే చేరారో దానికి సంబంధించిన వివరాలు కూడా షబ్బీర్ అలీ కొద్దిగా వివరించినప్పటికీ బుజ్జగిస్తున్నారు. అక్కడ సంబంధించిన ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు అంతా కూడా బుజ్జగిస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో ఏదైతే చేరిక ఉందో వ్యతిరేకిస్తున్నారు. గతం నుంచి కూడా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఏ పార్టీలో కూడా చేరకుండా పార్టీ కోసమే పనిచేస్తాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తాం. కానీ సడన్ గా మాకెవ్వరికి సమాచారం లేకుండా పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్పించుకోవడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో అంత అలజడి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలుస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నాడు. అంటే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి తనకున్న అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏదైతుందో అంటే పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక ఏదైతే ఉందో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది నేతలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి వెళ్ళినప్పుడు కూడా బల్కా సుమన్ అక్కడ వ్యతిరేకంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ నినాదాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా చేరుతున్న నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో ఒక్కసారిగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బాన్సువాడలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చాలా వరకు అంటే చాలా సంవత్సరాలుగా ఉన్న నేతలంతా కూడా నాయకులంతా కూడా షబ్బీర్ అలీని కలవడం జరిగింది. అలాగే నిన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి చేరితే కనుక మా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం, మీ రాజకీయ భవిష్యత్తు కానీ మీ అందరికీ మేము అండగా ఉంటామని ఒక పక్క హామీ ఇస్తున్నప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రాజేష్, చెప్పండి. అయితే పోచారంకి సంబంధించి షబ్బీర్ అలీ వివరించారు పరిణామాలని. అసలు ఏ పరిణామాల కారణంగా వారిని తీసుకోవడం జరిగింది పార్టీలోకి?
అంటే రాజకీయ అంటే ఒక పక్క ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన రెండు పర్యాయాలు అంటే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి పనిచేశాడు, అలాగే మాజీ స్పీకర్ పనిచేశాడు. స్పీకర్ గా చేరినప్పటికీ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అంటే ఒక రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయనకున్న అనుభవం అంతా కూడా కేసీఆర్ కి ఉపయోగపడ్డది కాబట్టి అదే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సీనియర్ గా ఉన్నాడు కాబట్టి గతంలో టీడీపీ నుంచి పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటగా కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో పనిచేశాడు, తర్వాత బీఆర్ఎస్ కి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు కాబట్టి రైతులకు సంబంధించి చాలా వరకు మేలు జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అటు అంటే గతంలో రైతు బంధు రైతు బీమా పథకాలు కావచ్చు, అవి కూడా కేసీఆర్ అలాగే పోచారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో వచ్చిన పథకాలే కాబట్టి ఈసారి కూడా రైతులకు కూడా అన్ని విధాలా న్యాయం చేసేందుకే పోచారం శ్రీనివాసరెడ్డి కనుక ఒకవేళ పార్టీలో కనుక చేరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత తనకు సలహాలు ఇస్తే ఒకవేళ పార్టీ మంచి భవిష్యత్తు ఇంకా ముందుంటుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో వ్యవసాయ శాఖకు మరింత మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకి పోచారం శ్రీనివాసరెడ్డి సలహాలు తోడ్పడతాయనే నేపథ్యంలో పార్టీలో చేయడం జరిగింది. అందువల్లనే షబ్బీర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే ఇటు బాన్స్వాడలో గత నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న కాసుల బాలరాజు కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగు రవీంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరో 15 నుంచి 20 సంవత్సరాలు పాలించే విషయం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది చాలా ఉంది. అందుకు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేత ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కాబట్టి ఆయన పార్టీలో వస్తారు కనుక వ్యవసాయ శాఖకు మంచి మేలు జరిగే విషయాలు ఉంటాయి కాబట్టి అందుకే పార్టీలో చేర్పించడం జరిగింది. దీనివల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది పడవద్దు, కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మరికొన్ని సంవత్సరాలు అధికారం రావాల్సి ఉంది కాబట్టి అందువల్లనే కొంతమంది నేతల్ని తీసుకుంటున్నామని చెప్పి కూడా ఇటు షబ్బీర్ కావచ్చు, అటు సుదర్శన్ రెడ్డి కావచ్చు కార్యకర్తలకు నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే షబ్బీర్ సుదర్శన్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ కూడా బుజ్జగిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.